ఈ శాస్త్రవేత్తలుగా గొప్ప పేర్లు తెచ్చుకునే వారు, మేము అన్ని రంగాల్లో రాణించగలం, అన్నిటినీ మేము కనుగొనగలం అంటున్నటువంటి శాస్త్రవేత్తలకు తుఫాను గురించి ఏమైనా అర్థమైందా అని మనం ఆలోచన చేయగలిగితే అర్థం కాలేదనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఆ తుఫాను ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఏ వైపు వెళ్తుంది, వెళ్ళినటువంటి ఆ దిశ మరి ఆ దిశ తప్పి మరలా ఎటువైపుగా మారుతుంది అని వీరు చెబుతారు. కానీ వీరు చెప్పినప్పుడు అలా సంభవిస్తుందా అంటే సంభవించదు. ఈరోజు తుఫాను తీరాన్ని దాటుతుంది అని అన్నారనుకోండి, తీరాన్ని దాటుతుంది అన్న రోజున అది తీరాన్ని దాటదు. ఈరోజు మరి వాతావరణం ఎలా ఉంటుందంటే నిర్మలంగా ఉంటుంది, నిమ్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అన్న రోజు తుఫాను రావడం జరుగుతుంది. అంటే శాస్త్రవేత్తలు, శాస్త్ర ప్రపంచం చెబుతున్నటువంటివి నేడు జరుగుతున్నాయా అని ఆలోచన చేయగలిగితే అవి జరగవు. అలా జరగడం లేదు. కారణం ఈ శాస్త్రవేత్తలకు, శాస్త్రానికి అందని రీతిలో ఉన్నదే తుఫాను. మరి ఈరోజు మనము తుఫాను గురించి నేర్చుకోవాలా, అంత అవసరం ఏముంది అని అనుకోవచ్చు. కానీ మనం నేర్చుకోవాలి. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 3వ సంవత్సరం పాఠాల్లో ఒక పాఠంగా శాస్త్రానికి అందని తుఫాను అటువంటి పాఠాన్ని మరి పెట్టడం జరిగింది. ఒకసారి ఈ పాఠం గురించి మనం ఆలోచన చేయగలిగితే యోబు గ్రంథంలోనికి వెళ్ళి దేవుడు రాయించినటువంటి మాటల్లో కొన్ని మాటలు మనం చూడగలిగితే యోబు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనం. ఇందులో ఈ పాఠంలో ఎక్కువ రెఫరెన్స్లు ఉంటాయి కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలరు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే, మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలివచ్చును. మరుగు స్థానములో నుండి తెలియని ప్రదేశం, మరుగు స్థానాలనగా తెలియని ప్రాంతం, తెలియని ప్రదేశం, తెలియని చోటు. తెలియని చోటు నుంచి ఏది వస్తుందంట? మరుగు స్థానముల నుండి తుఫాను వచ్చును. మరుగు స్థానాలలో నుండి వచ్చేదే తుఫాను. ఇప్పుడు శాస్త్రానికి మరి అందిందా? శాస్త్రం తెలుసుకున్నదంటే లేదని చెప్పాలి. బైబిల్ చెప్పింది ఇదిగో తుఫాను ఎక్కడి నుంచి వస్తుందంటే మరుగు స్థానముల నుండి వస్తుంది. మరో మాటను మనం చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనానికి మనం రాగలిగితే, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. గాలి ఎక్కడి నుంచి వస్తుందంట? తనకిష్టమైన చోటు నుంచి. గాలి శబ్దాన్ని మనం వినగలమే తప్ప గాలిని మనం చూడగలమా? చూడలేము. అది గాలితో పాటు దేనిని తీసుకొని వస్తుందంటే నీటిని కూడా తీసుకొని వస్తుంది. తుఫాన్లో మనం చూడగలిగినప్పుడు గాలి ఓని వీస్తుంది. ఓని గాలి వీస్తున్నప్పుడు గాలితో పాటు ఏది వస్తుంది? వర్షం వస్తుంది. అంటే నీటిని కూడా తీసుకొని వస్తుంది. ఆ గాలితో పాటు శబ్దం వస్తుంది. ఆ శబ్దము ఎటువైపు నుంచి వచ్చింది అని మనం చూసే లోపలే అది ఎటువైపు వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే గాలి తనకిష్టమైన చోటు నుంచి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎటువైపు వెళ్తుందో కూడా ఈ శాస్త్రానికి తెలుసా? శాస్త్రవేత్తలు అని పిలువబడుతున్నటువంటి వారికి తెలుసా అంటే తెలియదని చెప్పాలి. అందుకే గాలి తనకి ఇష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చేనో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఒక్కొక్కసారి ఇదిగోనండి పలానా తుఫాను వలన మేము ఆ తుఫానుకి చాలా అంటే ప్రభావితం అయ్యాము, దానివల్ల మేము ఎంతో నష్టాన్ని పొందాము, ఈ తుఫాను వలన మాకు ఇంత పంట నష్టమైందని, ఇంత ఆస్తి నష్టమైందని, ఇదిగో మా వాళ్ళందరూ ఈ తుఫానులో కొట్టుకుపోయారని ఇలా తమ కన్నీటి గాథను చెబుతూ ఉంటారు. అంటే ఆ తుఫాను వలన జరిగినటువంటి పెను ప్రమాదాలను చెప్పగలరే తప్ప తుఫాను ఎటువైపు నుంచి వచ్చింది, ఎటువైపు వెళ్ళింది అని చెప్పగలరా అంటే చెప్పలేరు. ఇదిగోనండి మేము ఆ తుఫాను బాధితులం, అంటే ఆ తుఫాను వలన జరిగిన నష్టానికి మేము బాధితులము అని, వరద బాధితులని, తుఫాను బాధితులని, అంటే వర్షం వలన ఎంతో నష్టపోయామని చెప్పగలరే తప్ప ఆ గాలి ఎటువైపు నుంచి వచ్చిందో, ఎటువైపు వెళ్తున్నదో
అది ఎవరు కూడా చెప్పలేరు. అందుకే శాస్త్రానికి అందని తుఫాను అని చెప్పడం జరిగింది. ఒకసారి ఇంతకీ ఈ తుఫాను ఎందుకు వస్తుంది అనేటువంటి విషయాలు మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్దామండి. తుఫాను ఎందుకు వస్తుందో మనం చూడగలిగితే ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనానికి రాగలిగితే, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. ఇక్కడ ఇదిగో యెహోవా యొక్క మహోగ్రత, దేవుని యొక్క ఉగ్రత అంటండి. మహోగ్రత అది కూడా ఎలాంటిదంటే మహోగ్రతయను పెనుగాలి. ఇది ఏం చేసిందంటే బయలుదేరిందంట. అలా బయలుదేరినటువంటి పెనుగాలి ఎక్కడికి వస్తుంది అని మనం ఆలోచించగలిగితే, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల మీదకి దిగుతుంది. అది ఏంటంటే భీకరమైన పెనుగాలి. ఎందుకు వచ్చిందంటే, ఇదిగో దేవుని మాటలు వినక, దేవుడు చెప్పినట్లుగా నడుచుకొనక, దేవునికి విధేయులుగా లేకపోతే అలాంటి వారి మీదకి ఎలా దిగుతుందంటే పెళ్ళున దిగుతుంది. అది దేవుని యొద్ద నుంచి వచ్చింది. దేవుని యొక్క మహోగ్రత, దేవుని యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలి అని దేవుడు రాయించడం జరిగిందండి. అంటే తండ్రికి మరి కోపం వస్తుంది. అలా కోపం వచ్చినప్పుడు ఇదిగో ఎలాగైనా సరే నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా వినలేదనుకోండి, అలా విననప్పుడు ఏం జరుగుతుందంటే ఇదో పెనుగాలి వస్తుంది. అది ఎలా దిగుతుందంటే పెళ్ళున దిగుతుంది అని చెప్తున్నానండి. అంతే కదండి. మనం ఆలోచించగలిగితే తండ్రికి పిల్లలు ఉన్నారు. పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా, ఒరే మీరు మారండిరా, మంచిగా చదువుకోండిరా, మంచి ప్రవర్తన కలిగి ఉండండిరా, మంచిగా మాట్లాడండిరా, అక్క అని పిలవండి, చెల్లి అని పిలవండి, తమ్ముడైతే తమ్ముడు అని పిలవండి, అన్న అయితే అన్న అని పిలవండి, నోటితో మాట్లాడండిరా, కళ్ళతో సైగలు చేసుకోవద్దండ్రా, చేతులతో సైగలు చేసుకోవద్దండ్రా అని మనం ఎంత చెప్పినా వినలేదనుకోండి, అలా విననప్పుడు ఎవరి చేతిలో పడతారు? దేవుని చేతిలో పడడం తథ్యం. అందుకే ఒక పెనుగాలి గురించి చెబుతున్నారు. అది ఎలా వస్తుందంటే దుష్టుల తల మీదకి పెళ్ళున దిగుతుంది అని చెప్తున్నారు. తండ్రి ప్రేమ గురించి చెప్పారు. తండ్రికి కోపం వస్తే ఎలా ఉంటుందో అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఈరోజు మన పిల్లలకు మనం చెబుతుంటాం, అరే మీరు చదవండిరా, ఉదయం లేవగానే ప్రార్థించండి, దేవుని మాటలు నేర్చుకోండి, దేవుని కొరకు ఆలోచించండి, దేవుని పనులలో మీరు ఉండండి అని అన్నామనుకోండి, భలే చెప్పావులే అని మాట్లాడుతుంటారు. ఏంటి దేవుని పని చేయాలా, ఎప్పుడు దేవుని పనైనా, ఎప్పుడు దేవుని మాటలైనా, ఎప్పుడు దేవుని కొరకైనా అని ఇలా ఆలోచిస్తుంటారు. అదే మరి పిల్లలకి మనం చెప్పామనుకోండి, అరే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే ఎలా ఉంటుంది ఈ వేసవి కాలంలో, తాత వాళ్ళ ఊరికి వెళ్తే ఎలా ఉంటుంది, ఎంత మామిడికాయలు ఏం చక్క ఎలా ఉంటాయిరా, సూపర్గా ఉంటుంది, మనం ఈతకి వెళ్తే ఎలా ఉంటుంది అని వాళ్ళకి వాళ్ళే ఊహించుకుంటున్నారు. అలా ఊహించుకుంటూ మరి దేవునికి దూరం అయిపోతారు, లోకానికి దగ్గర అయిపోతారు. మరి లోకాన్ని స్నేహించినటువంటి వారిలో ఎంతమంది అండి, ఎంతోమంది వేసవి కాలాల్లో నీటిలో పడి మునిగిపోయిన వాళ్ళు లేరా? ఈత రాని పిల్లలు, ఈత వచ్చిన వాళ్ళు కూడా చెరువులలో మరి లోతైన అంటే ఆ నీటి గుంటలు ఉండడం వల్ల అందులో వెళ్ళి కూరకుపోయి మునిగిపోయిన వాళ్ళు లేరా? లేదంటే ప్రమాదాల వల్ల మరణించిన వాళ్ళు లేరా? ఎంతోమంది అండి. లేటెస్ట్గా నిన్నే స్నేహితులతో కలిసి చంద్రగిరి ప్రాంతంలో ఈతకి వెళ్ళారంట. ఈతకి వెళ్ళి పైనుంచి డై వేశారు. ఏమేశారు? డై వేశారు. డై వేయగానే తల ఏమైందంటే లోపల ఎక్కడో మట్టిలో కూరుకుపోయింది, మనిషి చనిపోయాడు. ఎంతండి, ఒక ఇంజనీర్ చదివే విద్యార్థి తన తల్లిదండ్రులకి ఏంటి మిగిల్చింది అని మనం ఆలోచించగలిగితే వాళ్ళకి ఏమైనా సంతోషాన్ని మిగిల్చాడా? లేదండి.
ఒక దుఃఖాన్ని మిగిల్చారు. అలాంటి వార్తలు వింటున్నప్పుడు, అలాంటి మాటలు చూస్తున్నప్పుడు మనసంతా కలిచివేస్తుంది, మనసంతా ఒకలాగా మారిపోతుంది. ఏంటి ఈ పిల్లలు, ఏంటి వీళ్ళ ప్రవర్తనలు, ఏంటి మరి ఎందుకు ఇలా మారిపోతున్నారు? కనీసం వెళ్ళేటప్పుడైనా తల్లిదండ్రులకు చెప్పొచ్చు కదా, తల్లిదండ్రులకు చెప్పరు. స్నేహితులు మరి ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ తల్లిదండ్రుల కంటే ఎక్కువ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు తీసుకొని లేదా నాశనానికి ఎవరంటే ఫ్రెండ్సే. మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాటలు వింటారంటే వినరండి. ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు ఏదో బాధించినట్లుగా, ఏదో మనకి బాధ కలిగే విధంగా ఉంటుంది. ఎందుకు చెప్తారంటే మంచిగా ఉండమని, సన్మార్గంలో నడవడం కొరకే. మరి తల్లిదండ్రులు మంచి మార్గంలో నడవండిరా, ఇదిగో మేము మీ వయసును దాటి వచ్చిన వాళ్ళమే, మీ వయసులో ఎన్నో ఆలోచనలు పుడుతుంటాయి, ఆ ఆలోచనలన్నీ కూడా దేవుని వైపు మళ్ళించండి అని మంచిగా చెప్పినప్పుడు దేవుని మాటల కొరకు, దేవుని కొరకు ఆలోచించాలండి. ఇక్కడ కూడా తండ్రి అయిన దేవుడు మనలందరినీ భూమి మీదకి పంపించారు. ఎలా పంపించారంటే మనమందరం యథార్థంగా ఉండాలని, దేవునికి ఇష్టలుగా ఉండాలని, దేవుని కొరకు ఆలోచించాలని, దేవుని గురించి చెప్పాలని, దేవుని కొరకు మనమందరం భూమి మీద కష్టపడి మరలా దేవుడు ఉంటే లోకానికి చేరుకోవాలని దేవుడు మనకి ఈ ఆయుష్కాలాన్ని ఇస్తే మరి దేవునికి కాకుండా పోతున్నారు. అందుకే మరి పెనుగాలి, అది భీకరమైన పెనుగాలి, అది ఎలా పడుతుందంటే దుష్టుల తల మీదకి పెళ్ళున దిగుతుంది. ఒక తండ్రి ప్రేమను అర్థం చేసుకోనకపోతే, తండ్రి చెప్పినట్లుగా నడుచుకోనకపోతే, ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవిత కాలంలో మనకి ఇంత కష్టాలు, ఇంత శ్రమలు, ఇంత బాధలు వస్తుంటే మరి కన్న తండ్రిని దేవుడు చెప్పినట్టు మాటలు, కన్న తండ్రిని దేవుడు చెప్పినట్టు విధంగా బ్రతకకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయంటే ఇదిగోనండి తుఫాను ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు, ఎటువైపు వెళ్ళిపోతుందో తెలియదు. నిన్న లేటెస్ట్గా ఒక యాక్సిడెంట్ జరిగిందండి. ఎలా అంటే ఒకప్పుడు ఒక 4-5 సంవత్సరాలకు ముందు మంచి వర్షాకాలంలో గోదావరి బ్రిడ్జ్ ఉంది కదా, గోదావరి బ్రిడ్జ్ పైన వర్షంలో వెళ్తున్న తుఫాను అది రోడ్డు కనబడకుండా గోదావరిలో పడిపోయింది. ఆ తుఫాన్లో ఉన్నటువంటి వారందరూ కూడా మరణించారు అనేటువంటి వార్త చదివాను. నాకు ఒక వెహికల్ పేరు తుఫాన్ అన్న విషయం తెలియదు. ఇది తెలియక ఇదేంటి వర్షం వచ్చిందన్నారు, ఈ వర్షంలో తుఫాన్లో వెళ్తున్నారన్నారు, తుఫాన్లో వెళ్తున్న వారందరూ గోదావరిలో పడి చనిపోయారనేసి ఉంది. మరి ఎలా చనిపోయారు అని ఆలోచించాం. తీరా ఆ న్యూస్ అంతా చదివిన తర్వాత వాళ్ళు వెళ్తున్నటువంటి వాహనం పేరు తుఫాన్ అంట. ఆ తుఫాన్లో ఏం చేశారంటే వీళ్ళు ప్రయాణించుకుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఆ వర్షం దాటికి ఏమైందంటే ఆ వర్షం వస్తుంది కదా, అది పడుతున్నప్పుడు రోడ్డు కనపడక అది బ్రిడ్జి పైనుంచి పడిపోయింది. అంటే గోదావరిలో పడిపోయింది. ఇంకా ప్రమాదం జరిగిన తర్వాత అందరూ మరణించినట్టుగా దాదాపు 20 నుంచి 21 మంది ఎంతో. ఇంతమంది ఎలా చనిపోయినారు తుఫానికని అలా ఆలోచించాను. అదేవిధంగా నిన్న చూసినట్లయితే మరి తిరుపతికి వచ్చి ఆనందంగా గడిపారు, తిరుమల అంతా చూసుకున్నారు, మొత్తం చుట్టూ తిరిగి చూసుకొని అందరూ హ్యాపీగా టూర్ వచ్చారు, ముగించుకున్నారు, తిరుగు ప్రయాణం వెళ్తున్నారు. ఒక బండిని మరో బండి అంటే వెళ్తున్నటువంటి ముందు వెళ్తున్న కంటైనర్ని దాటబోతుండగా వెనకాల వస్తున్న కారు ఏం చేసిందంటే కంటైనర్ను దాటే క్రమంలో దాని కిందకే వెళ్ళిపోయిందండి కారు. ఎంత ఉంటుందండి గ్యాపు? చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎంత స్పీడ్గా వెళ్ళుంటే ఒక కంటైనర్ కిందకి ఒక కారు మొత్తం దూసుకొని వెళ్ళిపోతుంది. ఆలోచించండి. అంటే కొంతసేపు ఆనందం, కొంతసేపే మరి ఆహ్లాదకరంగా ఉంటాం, కొంతసేపే ఇదిగో మనం అలా వెళ్ళి వచ్చేవచ్చు కదా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుండొచ్చు, బంధువులకు చెప్పుండొచ్చు, ఇదిగో మేమందరం హ్యాపీగా వెళ్ళేసి వస్తామని. మరి ఎలా మారిపోయారంటే ఒక డ్రైవరు మరి సమయానికి నిద్రపోకుండా ఉండడం వలన నిద్ర మత్తుతో ఆ ప్రమాదం జరిగినట్లుగా మరి ఆ కుటుంబాలన్నీ కూడా ఏడుస్తున్నారండి. అంటే ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో అలా మరణించిన వారిని చూసి మనం అందరం కూడా బాధపడిపోతుంటాం. అలా బాధపడిపోతూ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అని ఆలోచిస్తుంటాం. ఇదిగోండి దేవుని మాటలు. ఈరోజు వారికైతే దేవుని గురించి తెలియదు. ఈరోజు దేవుని మాటలు తెలుసుకున్నటువంటి మనం
దేవుని పనిలో ఉంటున్న మనం, దేవుని గురించి ఆలోచిస్తున్న మనం ఎంతవరకు దేవుని కొరకు ఆలోచిస్తున్నాం, ఎంతవరకు దేవుని పనిలో కొనసాగిస్తున్నాం, మనల్ని మనమే ఆలోచించుకోవాలండి. ఒక తండ్రి ప్రేమ, తండ్రి యొక్క ఆవేదనను ఇదిగోండి తెలియపరిచారు. మరి తండ్రికి బాధ వస్తే, తండ్రికి కోపం వస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాల్ని దేవుడు 66 పుస్తకాల్లో రాసి మన చేతికి ఇచ్చారండి. ఒకసారి మనం ఇదే ఇర్మియా గ్రంథంలోనే 6వ అధ్యాయము 10 నుంచి మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము తండ్రికి ఎందుకు కోపం వస్తుందో, ఎందుకు చంపాలని అనుకుంటున్నారో ఒకసారి మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10 నుంచి మనం చూడగలిగితే, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. కావున నేను యెహోవా, నేను తండ్రిని, నేను దేవుడిని కనుక నేను క్రోధముతో నిండి ఉన్నాను. దానిని అణచుకొని నేను విసిగి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవనుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. భార్య భర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడుదురు. ఏంటండి, తండ్రి చూశారంట, తండ్రి ఎంతగానో మరి ఆవేదన చెందుతున్నారంట అండి. అణుచుకున్నారంట, కోపాన్ని అణుచుకొని ఏం చేశారంట, విసిగిపోయారంట. ఈరోజు కూడా మనం కూడా ఎలా ఉంటాం, మన పిల్లలకి చెప్పామనుకోండి, అరే బయట వెళ్ళొద్దు అని చెప్పినా వినలేదనుకోండి, ఎలా ఉంటుంది? వాళ్ళు మనం చెబుతున్న ప్రతిసారికి మన మీద విసుక్కుంటారు. మనము ఏంటి మనం వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినడం లేదని వారి మీద మనకు కోపం వస్తుంది. ఈ కోపం అంతా ఒకరోజు అన్నీ కలిపి మూట కట్టుకొని ఏదో ఒకరోజు వీపు విమానం మోత తప్పదు. ఎందుకు విసిగిపోతాం? ఇదిగో మనం చెప్పినా వాళ్ళు వినడం లేదు, మనం చెప్పినా బయట వెళ్ళొద్దన్నా మారడం లేదు. ఇక్కడ తండ్రి కూడా ఏం చేశారంటే చెబుతున్నారు. ఇది నేను ఎంతకాలం చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఏంటి మీరు వినడం లేదా? మీరు వినకపోతే ఎలా ఉంటుందంటే, ఇదిగో నేను ఎంతగానో నా కోపాన్ని నేను అణుచుకున్నాను. ఈ కోపం కనుక బయట వచ్చిందా, ఇదిగో వీధుల్లో ఉన్నటువంటి వాళ్ళు, పసిపిల్లలు అందరినీ కూడా నేను నా కోపం వలన చంపేస్తానని చెప్తున్నానండి. అందుకే మనిషి ఈరోజు ఎంత మితిమీరిపోయాడంటే చాలా మితిమీరిపోయాడు. ఎవరు చెప్పినా పట్టించుకోడు, పెద్దలు చెప్పినా వినడు, తల్లిదండ్రులు చెప్పినా వినడు. దేవుడు మాటలంటే అస్సలు భయం ఉండదు, అసలు భక్తి ఉండదు, ఏంటోలే అన్నటువంటి విధంగా ఉంటుంది. కానీ దేవుని చేతిలో పడితే ఎంత భయంకరంగా ఉంటుందో అన్నటువంటి విషయాలను దేవుడు మనకు రాయించి ఇచ్చారండి. మరో మాటను మనం చూడగలిగితే, రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడగలిగితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపం ఎక్కడి నుంచి వస్తుందంటండి? పరలోకం నుంచి. దేవుని కోపం ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే పరలోకం నుండి బయలుదేరుతుందంటండి. ఒకసారి ప్రసంగి గారు సామెతల గ్రంథంలో రాస్తూ ఎలాంటి మాటలు రాస్తున్నారో ఒకసారి మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూడగలిగితే, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. గాలి వచ్చిందనుకోండి, సన్నగా ఉన్నటువంటి వాళ్ళని చూసి ఎలా మాట్లాడతారు? అరే గాలి వచ్చిందంటే మీరు కొట్టుకొని వెళ్ళిపోతారా అంటారు. అంటే గాలి కొట్టుకొని వెళ్ళిపోతారని మాట్లాడుతుంటారు. ఇక్కడ దేవుడు రాయించినటువంటి మాటలు మనం చూడగా, సుడిగాలి వీచగా ఎవరు లేకుండా పోతారంట? భక్తిహీనుడు లేకపోవును. తుఫాను వచ్చినప్పుడు గాలితో పాటు వర్షము చాలా బీభత్సంగా ఉంటుంది కదండి. అందుకే
అలాంటి తుఫాన్లకి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెడుతుంటారు. ఒక తుఫాన్కి ఏమో లైలా అని, ఒకదానికి మజ్ను అని, ఇంకొక దానికి ఖతర్నాక్ అని. ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క తుఫానికి ఒక్కొక్క పేరు. హుదూద్ వచ్చిందండి, హుదూద్ తుఫాన్ వచ్చింది 2014లో. 2014లో హుదూద్ వచ్చినప్పుడు ఎంత భయపడ్డారో విశాఖపట్నంలో ఉన్నటువంటి వారంటే, కనీసం వాళ్ళు త్రాగడానికి నీళ్ళు లేదు, టీ పెట్టుకొని తాగాలన్నా, పాలు తాగాలన్నా పాల ప్యాకెట్లు కూడా అందించేవాళ్ళు లేదండి. మొత్తం విశాఖ మొత్తము ఒక ఊపిచ్చేసింది. ఏంటిదంటే తుఫాను. మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బిల్డింగ్ అలానే ఉండిపోయింది. అలాగే మోదవలసలో ఉన్నటువంటి ఆర్బీఓ స్టూడెంట్స్ ఉన్నారు. అప్పుడు సన్నీ కూడా ఉన్నాడు అనుకుంటాను. అక్కడ ఉంటున్నప్పుడు ఆ తుఫాన్లో మరి ఎంత కష్టం వచ్చినా అక్కడ ఉన్నటువంటి వారికి మాత్రమే ఎలా మరి రక్షణ కలిగింది, ఎలా క్షేమంగా ఉన్నారంటే దేవుని కోపానికి పిల్లలు ఆహుతి కాలేదు. ఒకవేళ దేవుని కోపం కనుక ఆ ప్రాంతం మీద కానీ వచ్చిందా, ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా లేకపోయిన వాళ్ళు. ఆ రోజు ఎంతో అండి, ఒక్క చెట్టు కూడా లేకుండా పోయింది. చెట్లు లేకుండా, అలాగే ఎన్నో ఫ్లెక్సీలు, మొత్తం కొన్ని బిల్డింగ్లు పడిపోయి ఉంటే, రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఆ షెడ్లన్నీ గాలికి అలా లేసిపోతుంటే, అలాంటి ప్రమాదాల నుంచి కూడా దేవుడు తప్పించాలంటే ఆ ప్రాంతంలో జయశాల్ గారు ఉన్నారు, ఆ ప్రాంతంలో దేవుని పిల్లలు ఉన్నారు, ఆ ప్రాంతంలో దేవుని కొరకు ఆలోచించే కుటుంబాలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో దేవుని సేవను జరిగిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కనుకనే దేవుని పిల్లలని కాపాడారు. ఆ రోజు అనేక మంది అనేక ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ ఇదిగో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వారు మాత్రం ఎలాంటి ఇబ్బంది పడకుండా, కొద్ది రోజులు మాత్రం కరెంటు లేదు, కానీ మరి తినడానికి ఆహారం, ఉండడానికి నివాసం, త్రాగడానికి నీళ్లు అవన్నీ సమృద్ధిగా అన్ని రోజులు ఉన్నాయి. ఇదిగో దేవుని కొరకు ఆ రోజు మన తండ్రి గారు, ఆత్మీయ తండ్రి గారు ఆలోచించారు కనుకనే, దేవుని పక్షాన ఆత్మీయ తండ్రి గారు ఉన్నారు కనుకనే ఆ పట్టణం కాపాడబడింది, ఆ ప్రాంతం కాపాడబడింది. దేవుని పిల్లలు ఉన్నారని దేవుడు గుర్తెరిగి ఇదిగో అంతటితో వదిలేశానండి. ఈరోజు మనం ఆలోచించగలిగితే, మరో మాటను మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగలిగితే, అగ్ని, వడగండ్లలారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఇదిగో అగ్ని, వడగండ్ల వాన. ఎండాకాలంలో ఎలాంటి వర్షాలు పడుతుందండి, అసలు ఎండలు మండిపోతుంటే వర్షమే కాకుండా వడగండ్ల వాన పడిపోతుంటుంది, పంటంతా నష్టమైపోతుంది. మరి మామిడి కాయలంతా చేతికొచ్చి రాగానే అది ఏమైపోతుందంటే మొత్తం నేల రాలిపోతున్నాయి. ఇవన్నీ ఎవరి మాట నెరవేరుస్తున్నాయంటే అవన్నీ కూడా అగ్ని, వడగండ్లరా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను బయలుదేరిందంటే ఎవరిచ్చారు ఆజ్ఞ అంటే దేవుడు ఇవ్వగా వచ్చింది. దేవుని ఆజ్ఞను నెరవేర్చే తుఫానుగా ఇక్కడ కనబడుతుందండి. మరో మాటను మనం చూడగలిగితే ఇదే కీర్తనల గ్రంథంలోని 107వ అధ్యాయము 25వ వచనం. 107వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. తుఫాను ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు సెలవీయగా వచ్చింది. దేవుడు చెప్పగా, దేవుడు పంపగా వచ్చిందే తుఫాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనానికి మనం చూడగలిగితే, రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏంటండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఈరోజు మరి ఎంతోమంది ఎన్నో నీచ కార్యాలు చేయడం వల్ల, దేవునికి అవిధేయులుగా మారడం వల్ల, దేవుని పట్ల విధేయత చూపించకపోవడం వల్లే ఇదిగోనండి దేవుడు ఆజ్ఞ ఇవ్వగా దేవుని సన్నిధిలో నుంచి ఒక తుఫాను బయలుదేరుతుంది, ఒక వడగండ్లు వస్తున్నది, ఒక మరి మంచు వస్తున్నది, ఒక అగ్ని వస్తున్నది. ఇవన్నీ ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయంటే దేవుడి సెలవివ్వగా, దేవుని మాటను వింటూ అవన్నీ వస్తున్నాయండి. ఒకరోజు దేవుడు ప్రకృతికి ఆజ్ఞ ఇచ్చారు, ఇదిగో మీరు ఎవరంటే మీరు సేవకులు, మీరు పనివారు, నా పిల్లలకు పని చేయడం కొరకే మీరు వెళ్ళాలి అని సేవకులుగా పెడితే, అలాంటి సేవకుల నుండి ఈ పంచభూతాలను దేవుని మాటలు వినని పిల్లలపైకి
పంపిస్తున్నట్లు కనబడుతుందండి. మరి అవి వింటున్నాయా దేవుని మాటలు అంటే? అవి దేవుని మాటలు వింటున్నాయి, దేవుని మాటకు లోబడుతున్నాయి. ఇదిగో నా పిల్లలకి మేలు చేయంటే మేలు చేయంటుంది. ఇదిగో నా పిల్లలు నా మీదే తిరుగుబాటు చేశారు, నన్ను మరి తృణీకరించారు, నన్ను వద్దనుకుంటున్నారు అని అన్నప్పుడు దేవుడు చెప్పినట్లుగా అవి వారిని నాశనం చేసినట్లుగా కనబడుతుందండి. ఈరోజు మరి ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయంటే దేవుని పిల్లలు దేవుని మాటలు వినకుండా పోతున్నారు, దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నారు. మరి దేవునికి ఇష్టంగా బ్రతికితే, దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు దేవునికి మొరపెడితే ఏమైనా ఆగాయా? జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏమైనా ఆగాయా అని మనం ఆలోచించగలిగితే ఆగాయండి. ఒకసారి ఈ ప్రమాదాలు ఎలా ఆగుతాయో అన్నటువంటి విషయాలను కూడా దేవుడు బైబిల్లో రాయించాడండి. నీతిమంతులు చెబితే ఇదిగో ఆగే అవకాశం ఉందని దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము, ఇందాక చదువుకున్నటువంటి అధ్యాయంలోనే క్రింది మాటల్లోనికి మనం రాగలిగితే కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూడగలిగితే, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయిను. ఇదిగో మేము ఈ శ్రమలు భరించలేము, ఈ శ్రమలు మేము తాళలేము అని మనస్సు మారి దేవునికి మొరపెట్టారా? అలా మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఇదిగో మీరు ఆపదల్లో ఉన్నారా, మీరు నాకు మొరపెట్టారా, ఇదిగో నేను పెడుతున్నటువంటి బాధను చూసి ఇదిగో మీరు మనసును మార్చుకొని నా వైపు తిరిగారా, అయితే ఇదిగో నేను అక్కడి నుంచి ఆ శ్రమలో నుంచి మిమ్మల్ని విడిపిస్తానని చెప్తున్నారు. ఆయన తుఫానును ఆపివేస్తానని చెప్తున్నారు. దాని తరంగంలో అన్నీ కూడా అణిగిపోయెను అని చెప్తున్నారండి. అంటే దేవుని పక్షాన నిలవబడి దేవుని కొరకు ఆలోచిస్తే, దేవుని పనిలో ఉంటే, ఇదిగో మహాప్రభు మమ్మల్ని మన్నించండి, ఇదిగో మేము మనసు మార్చుకున్నాం, మీ కొరకే ఆలోచిస్తాం, ఇప్పటి వరకు మాకు బుద్ధి రాలేదు, ఇప్పుడు మాకు బుద్ధి వచ్చింది అని ఎప్పుడైతే చెబుతారో, అలా చెప్పినప్పుడు తమ మనసులో మార్చుకున్నప్పుడు తుఫాన్ని ఆపివేస్తాను అని దేవుడు చెప్తున్నాడండి. మరో మాటను చూడగలిగితే ఇదే కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 23వ వచనం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 23వ వచనంలో చూడగా, అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనను, అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఏంటండి, దేవుని కోపాన్ని చల్లార్చడానికి ఎవరు అడ్డుపడ్డారంట? ఒక మోషే గారు అడ్డుపడ్డారంట. మోషే గారి గురించి దేవుడు రాయిస్తే ఏమన్నారు? మోషే సాత్వికుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాంటి మోషే గారు ఇదిగో మరి దేవునికి మొరపెట్టినప్పుడు, మోషే గారు దేవుని సన్నిధిలో మరి అడ్డుపడినప్పుడు, ఇదిగో నేను వారందరిని నశింపజేయకుండా నేను ఆపుతానని చెప్తున్నారండి. అదే అక్కడ రాయబడిన మాటలు మనం చూడగలిగితే, అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదను నేను, అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే దేవుని సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డారంట అండి. ఇదిగో దేవుడు ఏర్పరచుకున్న మోషే, ఇదిగో తండ్రి మరి వాళ్ళని నశింప చేయొద్దు, వారిని మీరు రక్షించండి, వారు మారుతారు, వారిని మారే విధంగా నేను చూసుకుంటానని దేవునికి మొరపెట్టుకున్నట్లుగా మోషే గారు కనబడుతున్నారండి. మరోసారి మరో మాటను మరి ఈ మోషే గారి గురించి మనం చూడగలిగితే నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనానికి మనం రాగలిగితే, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరినేలగా చేసెను. ఏంటంటే మరి మోషే సముద్రం వైపు తన చెయ్యి ఎత్తగానే, తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రాన్ని తొలగించి దాన్ని ఎలా చేశారంటే ఆరిన నేలగా చేసినట్లుగా ఉంది. అంటే మోషే గారు చెప్తే సముద్రం విన్నదా అంటే
సముద్రం విన్నది. మరి నీరంతా ఏమైపోయాయి? ఆరిన నేలగా అక్కడ చేయబడింది. నీరంతా సైడ్కి వెళ్ళిపోయింది. ఇదిగోండి, దేవుని పక్షాన నిలవబడి ఒక దైవజనుడుగా ఒక మోషే గారు దేవునికి మొరపెడితే, మోషే గారు దేవుని కొరకు ఆలోచిస్తే, మోషే గారు ఇదిగో ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తుల నుంచి కనానికి నడిపించాలి అనే ఆలోచన కలిగినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు సముద్రము ఏమైందంటే ఆరిన నేలగా మారినట్లుగా కనబడుతుందండి. ఈరోజు మరి ఎన్నో విపత్తులు జరుగుతున్నాయి. అలా విపత్తులు జరుగుతున్నప్పుడు ఎలా దైవజనులు వారు ప్రార్థించగానే, దైవజనులు దేవునికి మొరపెట్టగానే ఆ విపత్తులన్నీ కూడా తొలగిపోయినట్లు కనబడుతుందండి. యోనా గారి సందర్భంలో మనం ఆలోచించగలిగితే, యోనా గారి కాలంలో యోనా గారిని దేవుడు ఇదిగోనైనా నువ్వు ఎక్కడికి వెళ్తావు, నినివేకి వెళ్ళి అక్కడ పట్టణంలో ఉన్నటువంటి వారందరికీ నా మాటలు తెలియపరచు అని అన్నప్పుడు యోనా గారు ఏం చేశారు? తర్షీషుకు ఓడెక్కారు, బయలుదేరారు. అలా బయలుదేరగానే ఇదిగో దేవుడు మరి తుఫాన్ని పంపించారు. తుఫాన్ని పంపించి, ఇదిగో యోనా నువ్వేం చేస్తున్నావు, నేను ఎక్కడికి నిన్ను వెళ్ళమన్నా, నువ్వు చేస్తున్న పని ఏంటి అని తుఫాన్ని రప్పించి, ఆ తుఫాను వలన ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో మరి కలత చెందుతూ, ఎంతగానో వారందరూ బాధపడిపోతూ, ఇదిగో ఏంటి మరి ఎందుకు జరిగింది ఈ ప్రమాదం అని వారందరూ చీట్లు వేసుకున్నప్పుడు ఎవరి పేరు వచ్చిందంటే యోనా గారి పేరు వచ్చిందంట. మరి యోనా గారు ఏం చేస్తున్నారు? అందరూ భయాందోళనకు గురైపోతుంటే వాళ్ళందరూ ఇది ఊపిరి అరచేతిలో పెట్టుకున్నారంటారు కదా, ఆ విధంగా ఉంటే మరి యోనా గారు ఏమో ప్రశాంతంగా నిద్రపోతున్నారంట. అక్కడికి వాళ్ళు వెళ్ళి యోనా లేయి అని చెప్పలేదు, పోయి నిద్రపోతా, ఇదిగో ఇక్కడ ఇంతగా జరుగుతున్నప్పుడు, ఇంత తుఫాను వచ్చినప్పుడు మేమంతా ఎక్కడ కొట్టుకొని వెళ్ళిపోతుంటాం బాధలో ఉంటే మరి నువ్వేంటి, నువ్వు నిద్రపోతున్నావా అని అనగానే, అవును ఈ ప్రమాదం ఎవరి వల్ల జరిగింది? నా వల్లనే జరిగింది. ఎందుకు జరిగిందంటే దేవుడు నన్ను దేవుని పిల్లలకి, దేవుని మాటలు వినని వారికి వెళ్ళి ప్రకటించాను. నన్ను పంపితే నేనేం చేశాను? అటువైపు వెళ్ళకుండా మార్గాన్ని మార్చుకున్నాను. అందుకే ఈ ప్రమాదం జరిగింది. కనుక మీరు నన్ను ఎత్తి మరి సముద్రంలో పడవేయండి అని అనగానే, సముద్రంలో ఎప్పుడైతే యోనా గారిని తీసి పడవేశారో వెంటనే తుఫాను అణిగినట్లుగా కనబడుతుందండి. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో కనబడుతుంది ఆ మాటలన్నీ కూడా. అంటే అక్కడ మరి యోనా గారు మరి దేవుని మాట విననప్పుడు, దేవుని పిల్లలకి దేవుని మాటను ప్రకటించమంటే ఇదిగో మరి మార్గాన్ని మార్చుకున్నందుకు అక్కడ ఒక తుఫాను రప్పించి, ఇదిగో నా పిల్లలైన వారందరికీ నేనేంటో, నా గొప్పతనం ఏంటో తెలియపరచాలని అనుకున్నారు. అదే దైవజనుడు ఒక యోనా గారు మరి ఎప్పుడైతే సముద్రంలో పడవేయబడ్డారో వెంటనే అది సముద్రం అంతా కూడా నిమ్మలమైనట్లుగా కనబడుతుంది. ఈరోజు కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో మరి విపత్తు పరిస్థితులు, అలాంటి పరిణామాలకి వెళ్ళిపోతున్నప్పుడు, అలాంటప్పుడు దేవుని పిల్లలుగా దేవుని పక్షాన నుండి దైవజనులు ప్రార్థించగానే ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్రమాదాలు తప్పాయి. ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల నుంచి మనం అందరం కూడా భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా తప్పింపబడ్డాం, కాపాడబడ్డాం. ఈరోజు సజీవ లెక్కలో మనం అందరం నిలబడ్డాం. ఒకప్పుడు కరోనా అండి, ఒకప్పుడు తుఫానును చూసి భయపడుతుంటే ఇదిగో మన కళ్ళ ముందు మన ఉన్నటువంటి ఈ కాలంలోనే కరోనా రావడం, ఆ కరోనాలో ఎంతోమంది ధనికులైనటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది మరణించినప్పటికీ మనల్నైతే మాత్రం దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు, మనల్నైతే మాత్రం దేవుడు కాపాడాడు. ఎందుకు? ఇదిగో నా పిల్లలు నాకు కావాలి, నా పని చేసేవారు నాకు కావాలి, నా కొరకు ఆలోచించేవారు ఉన్నారు కనుకనే ఇదిగో వీరందరూ నాకు కావాలని తండ్రి ఆశపడ్డాడు, తండ్రి ఆలోచించాడు కనుకనే వాళ్ళందరినీ ఉంచాడు. ఇదిగో భూమి మీద ఉన్నటువంటి వారికి మీరు వెళ్ళి నా గురించి తెలియపరచండి అని చెబుతున్నాడు. ఇదిగో పంచభూతాలకి సెలవిస్తున్నాడు. ఇదిగో వారు నా మాట విననప్పుడు మీరు వెళ్ళి అప్పుడప్పుడు హెచ్చరించండి. ఒక తుఫాను వస్తుందంటే దేవుని హెచ్చరిక, ఒక ఉరుము మరి శబ్దం వినబడుతుందంటే దేవుని హెచ్చరిక, ఒక మెరుపు మెరుస్తుందంటే దేవుని హెచ్చరిక. అలా దేవుని హెచ్చరికలు జారీ చేసినప్పుడు, దేవుని హెచ్చరికలు మనం చూస్తున్నప్పుడు మనం అందరం ఏం చేయాలంటే దేవుని వైపు మారాలి, దేవుని వైపు మరలాలి, దేవుని పక్షాన నిలబడే వారిగా మనం అందరం ఉండాలని దేవుడు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఎవరైనా దేవుని వరకు ఆలోచిస్తున్నారంటే లేదండి, దేవుని వైపు మరలగలుగుతున్నారంటే లేదండి. ఒకప్పుడు పిల్లల్ని బయట పంపించాలంటే ఎంతో మరి హ్యాపీగా, ఎంతో మరి సంతోషంగా, ఆనందంగా బయటికి పిల్లల్ని పంపించేవాళ్ళండి. ఒక బంధువుల ఇంటికా, ఒక స్నేహితుల ఇంటికా, లేదంటే ఒక పొరుగు ఇంటికా పంపించే విషయంలో ఎంతగానో మరి
ఆనందపడేవాళ్ళు. ఈరోజు పక్కింటికి పంపించాలన్నా మన పిల్లలు మన ఎలాంటి పరిస్థితిలో ఉంటారో, మరి ఎలాంటి ప్రమాదంలో మన పిల్లలు పడిపోతారో అని మన గుండెలు మరి ఎలా కొట్టుకుంటుందండి? విపరీతంగా కొట్టుకుంటూ ఉంటుంది. బాధపడిపోతుంటాం. ఇదిగో మనం పలానా చోటుకి పంపిస్తే మన పిల్లలు ఎలాంటి ప్రమాదాలకు గురైపోతారో, ఎలాంటి పరిస్థితుల ప్రభావం వీళ్ళ మీద పడుతుందో అని ఒక తల్లిదండ్రులుగా ఆలోచిస్తున్నప్పుడు మరి మన అందరినీ కన్నటువంటి కన్న తండ్రి అయిన దేవుడు ఇదిగో నా పిల్లలు ఏంటి ఇలా మారిపోతున్నారు, నా పిల్లలు ఏంటి ఇలా భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారని ఆయన ఆలోచిస్తూ 66 పుస్తకాల్లో ఎన్నో మహాజ్ఞాన సంగతులు మన కొరకు రాయించి ఇచ్చారండి. ఒకనాడు యేసుక్రీస్తుల కాలంలో కూడా యేసుక్రీస్తుల వారు తుఫానుని గద్దించగానే తుఫాను అణిగింది. ఎందుకు? ఇదిగో దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు, ఇదిగో తాను బలైపోవడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారు ఆయన చెప్పగా తండ్రి యేసుక్రీస్తుల వారు చెప్పినట్టు మాటను విన్నారు. ఇదిగో నా పిల్లలను రక్షించడానికి రక్షకుడుగా భూమి మీదకి వచ్చారు కనుక ఇదిగో ఆయన చెప్పినప్పుడు నేను ఇవి చెయ్యాలి అని తుఫాను అణిచినట్లుగా కనబడుతుందండి. ఈరోజు తుఫాను గురించి తుఫానులకి పేరు పెట్టగలుగుతున్నారే కానీ ఈ తుఫాను గురించి శాస్త్రం ప్రపంచం ఏమైనా అందుకున్నదంటే శాస్త్ర ప్రపంచం అందుకోలేదు. మరి శాస్త్రానికి అందని తుఫాను అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదిగో ఈ శాస్త్ర ప్రపంచం తుఫానులకైతే ఏ కాలంలో ఏ తుఫాను వచ్చింది, ఆ తుఫాను వచ్చినప్పుడు ఎలాంటి అనర్థాలు జరిగాయి, ఎలాంటి మరి నష్టం జరిగింది, ఈ నష్టం జరిగింది కనుక ఈ తుఫానుకి ఎలాంటి పేర్లు పెట్టాలి అని తుఫానులకి పేరు పెట్టగలిగారే తప్ప మరి శాస్త్ర ప్రపంచానికే తెలియని రీతిలో తుఫాను బయలుదేరుతుంది. ఎటువైపు వెళ్తుందో గాలి తెలియదు. ఒకవైపున ప్రారంభం అవుతుంది, మరోవైపుకి వెళ్ళిపోతుంది. అది తూర్పున ప్రారంభమయ్యి మరి ఉత్తర దిక్కున వెళ్ళిపోవచ్చు, ఉత్తరాన ప్రారంభమై దక్షిణ వైపు వెళ్ళిపోవచ్చు, మరి దక్షిణాన ప్రారంభమై పడమర వెళ్ళిపోవచ్చు. ఎటువైపు వెళ్తుందో మరి శాస్త్ర ప్రపంచానికి తెలుసా అంటే తెలియదు. శాస్త్ర ప్రపంచం అనుకుంటుంది ఇదిగో ఈరోజు తుఫాను పలానా దిశలో వెళ్తుంది అని అన్నప్పుడు తుఫాను ఏం చేస్తుంది? దిశను మార్చుకుంటుంది. ఎందుకు? ఇదిగో వీరు అంటున్నటువంటి మాటలు ఇది నిజం కాదు, నేను ఎవరి మాట విన్నాను? నేను దేవుని మాట విని బయలుదేరాను కనుక నేను వీళ్ళు చెప్పినట్టుగా నేను ఎందుకు వినాలని దిశని మార్చుకుంటుందండి. కనుక ఈరోజు మరి శాస్త్రానికి అందరినీ తుఫానుగా ఉంటుంది. ఆ తుఫాను మనకు నేర్పించిన పాఠం ఏంటంటే మనమందరం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి వినయ విధేయతతో దేవుని కొరకు ఆలోచిస్తూ దేవుని పనులలో ఉంటూ దేవుడు ఉంటే ఆ లోకానికి మనం అందరం చేరుకోవాలి. ఆ రోజు ఒకానొక సమయంలో అబ్రహాం గారు దేవునికి మొరపెట్టారు. సొదొమ గొమొర్రా విషయంలో అబ్రహాం గారు దేవునికి మొరపెట్టినప్పుడు ఒక దైవజనుడిగా అబ్రహాం గారి మాట ఎవరు విన్నారంటే దేవుడు విన్నారండి. అబ్రహాం గారిని అందుకే దేవుడు అబ్రహాంని నా స్నేహితుడు అని అన్నారు. అంత గొప్పవారిగా ఆ రోజు ఉన్నారంటే దేవుడంటే ఆయనకున్నటువంటి ఇష్టం, దేవుడంటే ఆయనకున్నటువంటి ఆ పిచ్చి అండి. ఈరోజు మనందరినీ ఆత్మీయతలో ఎంతగానో నడిపిస్తుంది మన ఆత్మీయ తండ్రి గారు. ఎల్లప్పుడూ దేవుని మాటలు, దేవుని పని, దేవుని కొరకు ఆలోచించాలి. ఇదిగో మనమందరం మరణించిన తర్వాత కన్ను మూయగానే మనమందరం కూడా దేవుడు ఉంటే ఆ లోకానికి చేరుకోవాలి అని వాళ్ళందరినీ ఎల్లప్పుడూ వాక్యంలో పెంచుతూ నిత్యము దేవుని పనిలో ఉండాలని, నిత్యము దేవుని కొరకే ఆలోచించే వారిగా ఉండాలని వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఎంతగానో మన కొరకు ఆలోచిస్తూనే ఉన్నారండి. కనుక మనమందరం కూడా కన్న తండ్రిని కలలు నెరవేర్చే వారిగా ఉంటూ ఇదిగో జరుగుతున్న ప్రమాదాల నుంచి మనం తప్పించుకొని దేవుడుంటే ఆ మహాలోకాన్ని సంపాదించుకునే వారిగా మనం అందరం ఉండాలని తెలియజేసుకుంటూ శాస్త్రానికి అందని తుఫాను అన్నటువంటి పాఠాన్ని మరి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన కన్న తండ్రి అయిన దేవునికి, అలాగే మన ఆత్మీయ తండ్రి అయిన జయశాల్ గారికి మరి నా యొక్క వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.